ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. తద్వారా ఈ దినమంతటికి కావాల్సిన నెమ్మది, సమాధానం, విడుదల, క్షేమం ఆయన వాక్కు ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. నీతిమంతునికి కలుగునది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే కూడా అది శ్రేష్టమైనది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఎంతో మంది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా అనేకమైన దుర్నీతి కార్యక్రమములు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, లంచము తీసుకునే అనుభవము, డబ్బుకి దురాశ కలిగిన అనుభవములో నీతిని కాపాడుకోలేక నీతి నుంచి మరలా దుర్నీతిలోనికి ప్రవేశించే అనుభవము ఎన్నో నష్టాలకి గురి చేస్తుంది, నెమ్మది లేని అనుభవానికి గురి చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించనేరరు అని సెలవిస్తూ ఉంది దేవుని వాక్యము. కనుక ఈ లోకములో మనము ధనవంతులుగా కాకుండా ఈ లోకములో మనము నీతిమంతులుగా జీవించి మన ధనము పరలోకములో సమకూర్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, చదువుకున్నాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను కదండి, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని సామెతల గ్రంథములో కూడా ఉంటుంది. అంతేకాదు, నీతిమంతులకి ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఇదే అధ్యాయంలో 29వ వచనంలో చూస్తే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. చూసారా, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, నిత్యము దానిలో నివసిస్తారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలో మనం ఉండాలే కానీ త్వరగా నేను ధనవంతుడవ్వాలి, త్వరగా నేను బంగారమును సంపాదించుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి అని అడ్డదారుల్లో వెళ్ళకోకుండా నీతి కలిగి, నిజాయితీ కలిగి, న్యాయము కలిగి మనము ఈ సమాజములో దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట, సమాజము ఎదుట ప్రభువుకి మహిమను ఘనతను ఆరోపించే వారముగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు నిత్యము దానిలో నివసిస్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులకు కలిగినది కొంచెమైనప్పటికీ అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా అది శ్రేష్టమైనది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలం నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నావా? మరి అప్పుల సమస్య చేత బాధపడుతూ ఉన్నావా? దేవుని ఎదుట నిన్ను నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా, అవును అనుదినము ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆయన వాక్యము ఏదైతే సెలవిస్తూ ఉందో దానిని గైకుంటూ, అనుసరిస్తూ ప్రభువుని సంతోషపెట్టు. తద్వారా నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నీకు విడుదల కలుగుతుంది. అవును ప్రభువా, నీతి కలిగి కొంచెం ఉన్నప్పటికీ అది నాకు సంతృప్తినిస్తుంది. అంతేకాని మరి దుర్నీతి కలిగి ఎంతో సమకూర్చుకున్నప్పటికీ అది నాకు క్షేమకరం కాదు, అది నాకు ఆశీర్వాదం కాదు, అది నా బిడ్డలకు కూడా శాపాన్నే సమకూరుస్తుంది కానీ దీవెన సమకూర్చదు. కనుక నీతితో కూడిన కొంచెములో ఎంతో శ్రేష్టత ఉన్నదని ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా తెలియచేసి ఉన్నావు అని దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. నీ ఆర్థిక పరిస్థితులు ఎంతో భయాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి లోబడు, దేవునికి విన్నవించుకో. నాయనా, అప్పులవారు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా నన్ను భయపెడుతూ ఉన్నారు. మనము చూస్తాం, ప్రవక్త శిష్యులలో ఒకని భార్య కదండి, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త చనిపోయి 2 పిల్లలతో విధవరాండుగా ఉన్నప్పుడు అప్పుల వారు వచ్చి ఆమెను నీ కొడుకులను దాసులుగా పనివారిగా తీసుకొని పోతాం, లేదా మా అప్పు తీర్చు అన్నప్పుడు చూసారా, ఆమె దైవజనుని ఆశ్రయించింది.
దేవుని పాదాలు పట్టుకున్నది. దేవుడు ఆ కొంచెములో ఎంత సమృద్ధి ఇచ్చాడో చూసారా? మరి నూనె కుండ ఉందయ్యా, అందులో కొంచెమే నూనె, కొంచెమైనా చాలు, దానిని తీసుకొని వెళ్ళు. మరి ఇరుగు పొరుగు ఉన్న పాత్రలన్నీ అరువు తీసుకొచ్చి వాటిల్లో పోయి అని దైవజనుడు చెప్పిన రీతిగా దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు లోబడి మరి ఆ నూనెను పోసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నూనెను అమ్మి నీవు, నీ పిల్లలు చక్కగా బ్రతకండి, నీ అప్పులు తీర్చుకోండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెము నూనె ఉన్న ఆమె గృహమును దేవుడు ఒక పెద్ద ఆయిల్ కంపెనీగా మార్చివేశాడు. ఈ ఉదయకాలం నీతితో కూడిన కొంచెములో దేవుడు నిన్ను, అవును, నీతిమంతులు భూలోకమును స్వతంత్రించుకుంటారు, వారు నిత్యము, అవును, అందులో నివసిస్తారు అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యానికి లోబడదాం, దేవునికి మహిమకరంగా జీవితాం, మన జీవితాలను సంతోషమయం చేసుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపండి. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. బహుమంది, అవునయ్యా, భక్తిహీనులకున్న ధనము కంటే నీతిమంతులకున్న కొంచెమే శ్రేష్టమని ఈ ఉదయకాలం మాతో మాట్లాడినావు. నీ బిడ్డలు ఏ సమస్య చేత బాధపడుతున్నప్పటికీ వారి సమస్యలన్నిటిలో నుంచి నీవు గొప్ప విడుదల ఇచ్చే దేవుడు, గొప్ప పరిష్కారం ఇచ్చే దేవుడు, గొప్ప విడుదల ఇచ్చే దేవుడు. నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి చింతించక, అధైర్యపడక, నెమ్మది కలిగి నీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నీలో నీతిమంతులుగా, అవును ప్రభువా, ఉన్న దానితో సంతృప్తి కలిగి, అవును ప్రభువా, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు నిత్యము అందులో నివసిస్తారు అన్న వాక్యానుసారంగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతోను, నీ క్షేమమును, నీ సమాధానమును నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.